హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నేను రమాదేవి, మీ వేదాంతు మాస్టర్ టీచర్ని. సో ఇప్పుడు మనం ఏ మ్యారథాన్లో ఉన్నాం, పరిగెడుతున్నాం. ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో పరిగెడుతున్నాం కదా. సో ఆ ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఇప్పటికే చాలా క్లాసులు చెప్పుకున్నాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అన్నీ చెప్పుకుంటున్నాం కదా. అయితే స్ట్రాటజీలో ఒక స్టూడెంట్కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను, బట్ టైపింగ్ కుదరలేదు. సో త్రూ వీడియో నేను రిప్లై ఇస్తున్నాను. నేను చెప్పింది ఏంటంటే రోజుకి 8 to 10 hours కష్టపడండి. 1.5 monthలో ఐపీ ప్రిపరేషన్ అయిపోతుంది. అయితే ఓన్లీ 8 hours ఫిజిక్స్ ప్రిపరేషన్ కోసం అని నేను చెప్పలేదు. నా ఉద్దేశం ఏమిటి అంటే 8 to 10 hours స్పాన్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి డివైడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే అందులో ఫిజిక్స్కి ఒక 2 to 3 hours స్పెండ్ చేయండి. సో దాట్ 1.5 monthలో మీ ఐపీఈ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్స్ కోసం అలా చెప్పాను నేను. సో టోటల్ 8 hours ఫిజిక్స్ అని కాదు, లేదు నేను స్పెండ్ చెయ్యగలను, నాకు అంత ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు ఒక రోజులోనే కూర్చుని 8 hours కూర్చుని ఫిజిక్స్ ప్రిపేర్ అయితే కనుక ఆల్మోస్ట్ 8 marks and 4 marks లేదా 4 marks and 2 marks మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో అది మీ ఓపిక, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు. అట్ అ స్ట్రెచ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ డే 2 subjects పెట్టుకోండి. సో ఇదొక మంచి స్ట్రాటజీ అనమాట. మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చదవండి, ఆఫ్టర్నూన్ ఇంకొక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ డే ఇంకొక 2 subjects. అలాగా వారానికి మీకు టోటల్గా 2 times ఒకటే సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డేలో టోటల్ 6 subjects కవర్ అయిపోతాయి. అలాంగ్ విత్ లాంగ్వేజెస్ చెప్తున్నాను నేను. అండ్ అగైన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూర్చుంటే మళ్ళీ అదే సబ్జెక్ట్స్ అదే టైం టేబుల్లో మీరు రిపీట్ చేసుకోవచ్చు. హాఫ్ డే ప్రిపరేషన్ పెట్టుకోండి. లేదు నాకు కొంచెం ఓపిక ఎక్కువ ఉంది, నేను చదవగలను, కాన్సన్ట్రేట్ చేయగలను అనుకున్న వాళ్ళు అట్ ఎ స్ట్రెచ్ మార్నింగ్ మీరు 8 or 5 o'clock or 6 o'clockకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ ఒక 5 o'clock వరకు 6 o'clock వరకు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ బ్రేక్, లంచ్ బ్రేక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక స్మాల్ నాప్ బ్రేక్, బ్యూటీ నాప్ తీసుకోవాలి కదా మనం. సో ఇలాంటి బ్రేక్స్ అన్ని పక్కన పెట్టేస్తే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కూడా మీరు ఫిజిక్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అది మీ ఓపిక. ఓకే, సో ప్లాన్ చేసుకోండి మీ స్ట్రెంగ్త్ని బట్టి, స్టామినాని బట్టి. బికాజ్ ఐపీఈ అనేది కేవలం కైండ్ ఆఫ్ మగ్గింగ్ అప్, ఎక్కువగా మగ్గప్ పార్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ నేర్చేసుకోవడమే, దాంట్లో పెద్దగా లాజిక్ అర్థం కాకపోయినా కూడా బాగా నేర్చేసుకుంటే, చెప్పాను కదా అలమట్టి హబీబీ అని పాడుకుంటారు, దాని మీనింగ్ ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, కానీ ప్రతి ఒక్కరికి ఆ సాంగ్ వచ్చి నోటికి. అలాగే మీనింగ్ తెలిసినా తెలియకపోయినా కష్టపడి ఎలాగోలాగా నేర్చేసుకోండి, మార్కులు వచ్చేస్తాయి. అది ఐపీఈలో ఉన్న అడ్వాంటేజ్. ఎనీవే ఎంసెట్ గురించి అంటారా, ఎంసెట్ ప్రిపరేషన్ కూడా మనం త్వరలోనే స్టార్ట్ చేసేస్తున్నాము. ఈవెన్ ఫస్ట్ ఇయర్స్ కూడా ఐపీఈ అయిన వెంటనే ఎంసెట్ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడో 25లో నేను రాసే ఎగ్జామ్ కదా, ఇప్పటి నుంచి ఎందుకు కాన్సన్ట్రేషన్ అని ఫీల్ అవ్వద్దు. చాలా చాలా రాంగ్ ఒపీనియన్. ఓకే, సో వాటన్నిటి గురించి మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ చేసుకుంటాం మనము. ఎనీవే ఈ రోజు క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఈ రోజు మన మ్యారథాన్లో ఈ రోజు క్లాస్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. మీకు ఇక్కడ పెద్ద కనిపిస్తుంది కదా, సో నేను పెద్ద చేయి పెట్టుకుని ఇలా చూపిస్తున్నాను. సో ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 8 marks ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాస్ చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కొంచెం టఫ్గా అనిపించవచ్చు, ఎలా అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 mark క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేస్తే మనకి 8 of 8 వస్తాయి, ఇది అర్థం చేసుకోవడం కోసం నేను మొత్తం అన్ని లెసన్స్లో ఉన్న క్వశ్చన్స్, బికాజ్ మనకు ఉన్నవి చాలా తక్కువ కదా, సో వాటిని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పెన్ పేపర్ తీసుకుని రెడీ అయిపోండి. మనం 8 mark క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, స్టార్టింగ్ విత్ వర్క్ పవర్ ఎనర్జీ. బికాజ్ వర్క్ పవర్ ఎనర్జీ అనేది మనకి ఫస్ట్ 19th క్వశ్చన్ వర్క్ పవర్ ఎనర్జీ ఉంటుంది. అందులో మనకి ఇది ఏదైతే ఉందో పెన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, లేదంటే దీనికి కోపం వస్తుంది బోర్డుకి. ఎల్లో తీసుకుందామా, బాగుంటుంది. ఓకే, దాంట్లో వర్క్ పవర్ ఎనర్జీలో ఈ వర్క్ ఎనర్జీ థీరం ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ అనమాట. అయితే అలా ఏం వద్దు, వర్క్ పవర్ ఎనర్జీలో ఉన్నవే 3 essays నేర్చుకోండి. బట్ ఉన్న వాటిలో నేను చెప్పేది ఏంటి అంటే ఇది కొంచెం హైలీ రిపీటెడ్ అనేది అంతే. సో మనకి ఐపీఈలోకి వచ్చేటప్పటికి క్వశ్చన్లో ఏం అడిగారో దానికి నువ్వు ఆన్సర్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. డెవలప్ ద నోషన్స్ ఫర్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, డెఫినేషన్స్, ఫార్ములే రాయాలి. ఆ తర్వాత
హౌ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం అంటే వర్క్ ఎనర్జీ థీరం డెరివేషన్ అడిగారనమాట మనకి. సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ విత్ వర్క్, క్వశ్చన్లో వర్క్ అడిగారు కదా, సో వర్క్ డెఫినేషన్తో స్టార్ట్ చేయండి. సైడ్ హెడ్డింగ్ పెట్టి నీట్గా అండర్లైన్ చేయండి, వర్క్ డెఫినేషన్ రాసేయండి. వర్క్ డెఫినేషన్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద కాంపనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ నేను రాయట్లేదు బికాజ్ ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్, సో రాసుకోండి మీరు. వర్క్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద కాంపనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ వర్క్ డన్. ఓకే, మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా ప్లే చేసుకుని రాసుకోండి లేదా పాజ్ చేసుకుని రాసుకోండి. సో అది వర్క్ డెఫినేషన్ రాయాలి. సో డెఫినేషన్కి మనకి మార్క్ ఉంటుంది బికాస్ క్వశ్చన్లో అడిగారు కాబట్టి. నెక్స్ట్ డెఫినేషన్ రాసిన తర్వాత ఫార్ములా రాయాలి. ఫార్ములాకి మనం ఏం చేస్తామంటే ఒక డయాగ్రామ్ తీసుకుందాం. సో డయాగ్రామ్లో ఏంటంటే ఇక్కడ ఒక బాడీని తీసుకుందాం, ఇది ఈ డైరెక్షన్లో ఇలా ఎస్ బార్ డిస్ప్లేస్మెంట్ జరిగింది అనుకుందాం. ఫోర్స్ ఎలా అయినా అవ్వచ్చు, ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతోంది అనుకుందాం. ఫోర్స్ అలాంగ్ ద డిస్ప్లేస్మెంట్ ఉండొచ్చు, కొంత యాంగిల్తో యాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో తీటా యాంగిల్తో ఫోర్స్ యాక్ట్ అవుతోంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకటే డైరెక్షన్ లో ఉన్న కాంపోనెంట్ కావాలి. సో మనము ఫోర్స్ ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు వచ్చేది ఎఫ్ కాస్ థీటా, థీటాని ఆనుకుని ఉన్నది ఎప్పుడు కాస్ కాంపోనెంట్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఎప్పుడు కూడా సైన్ కాంపోనెంట్ అవుతుంది, ఎఫ్ సైన్ థీటా. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్ములా రాయాలి కదా. సో ఫార్ములాకి ఏం రాస్తాము అంటే W ఇస్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్, లేదా సింపుల్గా దీనినే ఎఫ్ ఎస్ కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చు బికాస్ డాట్ ప్రొడక్ట్లో ఏ డాట్ బి, బి డాట్ ఏ రెండు సేమ్ కాబట్టి. దీనినే మనము డాట్ ప్రొడక్ట్గా రాస్తాము, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ W ఇజ్ ఈక్వల్ టు, ఇదంతా రాయాలి. ఓకే, సో ఇదంతా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. పర్ఫెక్ట్గా రాయండి. డెఫినేషన్ అండ్ ఫార్ములా రెండు రాయాల్సిందే. తర్వాత ఏం అడిగారు? ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ. సో మన కైనెటిక్ ఎనర్జీ అడిగితే కైనెటిక్ ఎనర్జీయే రాద్దాం. సో పెన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, కైనెటిక్ ఎనర్జీ నీట్గా రాయండి. కైనెటిక్ ఎనర్జీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. కైనెటిక్ ఎనర్జీ సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఎనర్జీ పొజెస్డ్ బై అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఒక బాడీ మోషన్లో ఉండడం వల్ల దానికి వచ్చిన ఎనర్జీ. డెఫినేషన్ రాసిన తర్వాత డైరెక్ట్గా ఫార్ములా రాసేయండి. కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు ½ mv². ఈ పార్ట్కి 1 మార్క్ ఉంటుంది, ఈ పార్ట్కి 1 మార్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పార్ట్లో డెఫినేషన్కి 1 మార్క్, ఫార్ములాకి 1 మార్క్, ఈ డెఫినేషన్కి 1 మార్క్, టోటల్గా 3 మార్క్స్ అయింది. అవునా? డెరివేషన్కి 3 మార్క్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్కి 1 మార్క్ ఇస్తారు, ఫార్ములా రాయడానికి 1 మార్క్, ఎందుకంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెఫినేషన్ ప్లస్ ఫార్ములా కలిపి 1 మార్క్, టోటల్గా ఎన్ని అయ్యాయి? 3 మార్క్స్. ఇప్పుడు మనం డెరివేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్లో నెక్స్ట్ పార్ట్ ఏముంది? షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. సో టు డిరైవ్ వర్క్ ఎనర్జీ థీరం. మీరు అసలు ఎలాంటి షార్ట్ ఫామ్స్ వాడద్దమ్మా, కంప్లీట్ సెంటెన్సెస్ రాయండి ఎగ్జామ్లో. సో టు డిరైవ్ వర్క్ ఎనర్జీ థీరం అని చెప్పి మనం వర్క్ ఎనర్జీ థీరం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం రాస్తారు? కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ with initial velocity u. ఓకే, ఒక ఆబ్జెక్ట్ దాని ఇనిషియల్ వెలాసిటీ u. ఆఫ్టర్ ట్రావెలింగ్ టు అ డిస్టెన్స్ s, ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈస్ v. ఈ స్టేట్మెంట్ కూడా రాయండి. నేను థియరీ పార్ట్ రాయట్లేదు, నేను చెప్పే థియరీ పార్ట్ మొత్తం కూడా మీరు కంటిన్యూస్గా నోట్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నోట్ చేయండి. నేను ప్రతి లైన్ రాయట్లేదు బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తారు? ఆఫ్టర్ ట్రావెలింగ్ అ డిస్టెన్స్ s, ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఫైనల్ వెలాసిటీ v. కన్సిడర్ దట్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సలరేషన్ a. సో మనకి ఇక్కడ నోన్ ఏమేమి ఉన్నాయి? u, v, s, a, ఇవన్నీ తెలుసు కాబట్టి వీటన్నిటిని కలుపుతూ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం రాయొచ్చు? v² - u² ఇజ్ ఈక్వల్ టు 2as. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం కన్సిడర్ చేయడానికి నేనేం చేస్తానంటే మల్టిప్లయింగ్ విత్ ½ m on both sides.
ఈక్వేషన్కి రెండు వైపులా హాఫ్ ఎంతో మల్టిప్లై చేశాను. సో హాఫ్ ఎంతో మల్టిప్లై చేస్తే b² - u² ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఇంటూ 2as. 2ने 2 को मार दिया. సో విడివిడిగా రాయండి. దెన్ జస్ట్ దీన్ని ఇటువైపు రాస్తున్నాను. సో MAS ఇజ్ ఈక్వల్ టు హాఫ్ mv² మైనస్ హాఫ్ mu². హాఫ్ mv² అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫైనల్ వెలాసిటీ కాబట్టి ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇది ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. MA ఏం రాయొచ్చు? ఫోర్స్గా రాయొచ్చు కదా. సిన్స్ F is equal to MA and half mv² ప్లేస్లో నేనేం రాస్తాను? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. హాఫ్ mu² ప్లేస్లో ఏం రాస్తాను? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. F ఇంటూ S ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. F ఇంటూ S ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్. సో W is equal to ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, లేదా W is equal to డెల్టా K. అంతే కదా, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. హెన్స్ వర్క్ ఎనర్జీ థీరం ఈజ్ ప్రూవ్డ్. లాస్ట్ సెంటెన్స్ కంక్లూజన్ కంపల్సరీగా రాయండి. హెన్స్ వర్క్ ఎనర్జీ థీరం ఈజ్ ప్రూవ్డ్. ఏం ప్రూవ్ చేసాము? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది మన వర్క్ ఎనర్జీ థీరం. అయితే మీరు ఏం చేస్తారంటే టు డిరైవ్ వర్క్ ఎనర్జీ థీరం అని రాసాం కదా, ఇక్కడ మధ్యలో స్టేట్మెంట్ కూడా రాయండి. ఎందుకంటే స్టేట్మెంట్కి మార్క్ ఉంటుంది, స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ కూడా రాయండి. స్టేట్మెంట్ ఏం రాస్తారు? అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం ద వర్క్ డన్ బై అ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇది స్టేట్మెంట్. సో వర్క్ ఎనర్జీ థీరంలో ఫస్ట్ ఎస్సే అయిపోయింది. ఇదంతా ఇలా యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మీకు ఖచ్చితంగా అది ప్రాబ్లం లేదు, ట్యాగ్ ప్రాబ్లం లేదు, 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ట్యాగ్ ప్రాబ్లం ఉంటే 6 మార్క్స్ దీనికి అవార్డింగ్ ఉంటుంది. యూజువల్గా వర్క్ ఎనర్జీ థీరంకి మనకి ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ కొలిజన్స్? ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా చూడండి. వాట్ ఆర్ కొలిజన్స్ అంటే కొలిజన్స్ డెఫినేషన్ రాయాలి. సో ఆన్సర్లో నేను ఆల్రెడీ థియరీ పార్ట్ రాసి పెట్టాను చూడండి. కొలిజన్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ డెఫినేషన్ ఉంది, ఇదే డెఫినేషన్. సో మీరు డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ బాడీస్ దట్ అక్కర్ for a very short interval during which redistribution of momenta occur ignoring the effect of forces. So ఇది definition రాయాలి because question లో మెన్షన్ అయి ఉంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అని కూడా క్వశ్చన్ లో ఉంది. సో టైప్స్ ఆఫ్ కొలిజన్స్ గురించి రాయాలి. సో కొలిజన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, రెండోది ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఖచ్చితంగా రెండిటి గురించి రాయాలి. ఇది కాకుండా మనకి ఇంకో కొలిజన్ టైప్ ఆఫ్ కూడా ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్, అలాగే 2 డైమెన్షనల్ ఆబ్లిక్ కొలిజన్ ఉంటుంది, నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. సో 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, ఆబ్లిక్ కొలిజన్ అంటే ఏంటి, ఈ థియరీ పార్ట్ అంతా రాయాల్సిందే తప్పదు బికాస్ క్వశ్చన్లో ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే డెరివేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్లో కొలిజన్ డెఫినేషన్ రాయాలి, టైప్స్ ఆఫ్ కొలిజన్ గురించి రాయాలి. టైప్స్ ఆఫ్ కొలిజన్లో ఎలాస్టిక్, ఇన్ ఎలాస్టిక్ గురించి రాస్తారు. మీకు వీలైతే సెమీ ఎలాస్టిక్ కూడా రాయండి. నెక్స్ట్ 1 డైమెన్షనల్ అంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటారు, దాని గురించి రాయాలి. ఆబ్లిక్ కొలిజన్ లేదా 2 డైమెన్షనల్ కొలిజన్ గురించి రాయాలి. నెక్స్ట్ డెరివేషన్ స్టార్ట్ అవుతుంది. సో డెరివేషన్లో ఏం చేస్తాం మనము అంటే డెరివేషన్కి ఎక్కువగా రైటింగ్ పార్ట్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు. బట్ డెరివేషన్లో కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకే, సో డయాగ్రామ్ ఏంటి, మనం 2 బాడీస్ కన్సిడర్ చేస్తాము, పార్టికల్ ఏ, పార్టికల్ బి. ఒకటి u1 వెలాసిటీతో, రెండోది u2 వెలాసిటీతో ఇనిషియల్లీ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది బిఫోర్ కొలిజన్. నెక్స్ట్ ఇది డ్యూరింగ్ కొలిజన్. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ కొలిజన్, AB. A is traveling with V1 velocity, B is traveling with V2 velocity. ఈ డయాగ్రామ్ అంతా దేని గురించి అంటే కొలిజన్. ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ మనం కన్సిడర్ చేస్తాం. సో ఇన్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ అ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ గుర్తుపెట్టుకోండమ్మా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది.
సో మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. ఫస్ట్ పాయింట్ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ తో స్టార్ట్ చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంటి? టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. సో బిఫోర్ కొలిజన్ వీటి మాసెస్ m1 m2 అనుకుందాం. బిఫోర్ కొలిజన్ టోటల్ మొమెంటమ్ ఏమవుతుంది? m1 u1 ప్లస్ m2 u2 ఇజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ మాసెస్ మారవగానే వెలాసిటీ మారింది, m1 v1 ప్లస్ m2 v2. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 1. కంపల్సరీగా దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కన్జర్వ్డ్. మనం తీసుకున్నది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అంటే ఏంటి? టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. సో రాసేయండి, హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఓకే, దీంట్లో హాఫ్ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా, హాఫ్ తీసేయండి. హాఫ్ తీసేస్తే మిగిలింది m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్. హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే కొంచెం దీనిని రీఅరేంజ్ చేస్తాం. ఓకే, సో రీఅరేంజ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఇందులో m1 కామన్ తీయండి, ఇటు పక్కన m2 కామన్ తీయండి. m1 కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చింది? u1 స్క్వేర్, ఇది ఇటు వచ్చేస్తుంది కదా, మైనస్ v1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు m2 కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ u1 స్క్వేర్. జస్ట్ రీఅరేంజ్మెంట్ చేసాం మనము. ఓకే, సో లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, దీన్ని ఇలా అనుకోండి. అయితే మనం ఏం చేద్దామంటే కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను దీనిని ఈక్వేషన్ 1 కాకుండా ఇది ఎలా అయితే చేసామో దీన్ని కూడా అలా రాసి పెట్టుకుందాం. m1 కామన్ తీయండి. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 ఇజ్ ఈక్వల్ టు m2 కామన్ తీయండి, v2 మైనస్ u2. దీనిని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇప్పటిదాకా. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చేసే మనకి. నెక్స్ట్, నాకు స్ట్రైట్ లైన్ సరిగ్గా రాదు, ఐ హోప్ మేనేజింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2/1 కన్సిడరింగ్ 2/1 ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. 2 ఏంటి? m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ తప్రాసానా v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్, ఇది u2 స్క్వేర్. ఓకే, బై ఇప్పుడు దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీని రైట్ హ్యాండ్ సైడ్ రాయండి. m1 ఇంటూ u1 మైనస్ v1 ఇజ్ ఈక్వల్ టు m2 ఇంటూ ఇక్కడ కూడా బై ఇజ్ ఈక్వల్ టు, ఇంకెందుకు రాయడం, ఆల్రెడీ ఉంది కదా, ఈ ఇజ్ ఈక్వల్ టు అవసరం లేదు, మనం డైరెక్ట్గా రాసేస్తున్నాం కదా. సో m2 ఇంటూ v2 మైనస్ u2. ఇప్పుడు ఏం చేస్తామంటే పైన దానికి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. v ప్లస్ u ఇంటూ v మైనస్ u. సో m1 ఎనీవే క్యాన్సిల్ అయిపోయాయి, మళ్ళీ ఎందుకు రాయడం? m1 ने m1 को मार दिया, m2 ने m2 को मार दिया, ఇవి క్యాన్సిల్ అయిపోయాయి మనకి. దీనికి a మైనస్ b, a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తే u1 మైనస్ v1 ఇంటూ u1 ప్లస్ v1 బై u1 మైనస్ v1 ఇజ్ ఈక్వల్ టు v2 మైనస్ u2 ఇంటూ v2 ప్లస్ u2 బై v2 మైనస్ u2. క్యాన్సిలేషన్స్ అయిపోయా? చేస్తారా లేదా? నాకంటే ముందే చేసేయాలి మీరు. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేసేసుకుంది, ఇది క్యాన్సిల్ చేసుకుంది. మిగిలింది ఏంటి అంటే u1 ప్లస్ v1 ఇజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2. యూలు వీలు సరిగ్గా రాసుకోకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ వీలన్నీ ఒకవైపు యూలన్నీ ఒకవైపు రాసుకోవచ్చు, దానినే మనం వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటాము. రాసుకోకపోయినా పర్లేదు, డెరివేషన్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుందాం, u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1. ఇక్కడ u1 మైనస్ u2ని ఏమంటారు అంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్.
V2 మైనస్ V1ని వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటారు. మనకి యాక్చువల్గా ఈ లెసన్లో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఉంటుంది. దాని డెఫినేషన్ కోసం వెలాసిటీ ఆఫ్ అప్రోచ్, వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డిఫైన్ చేస్తాము. బట్ ఇక్కడ అవసరం లేదు, ఇంతవరకు రాయండి. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 3. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? V1కి ఫార్ములా, V2కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఈక్వేషన్ 3 నుంచి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము? V1 కావాలి అంటే V2ని ఎలిమినేట్ చేయాలి, V2 కావాలి అంటే V1ని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ V1 కావాలి అనుకుంటే V2 ఎలిమినేట్ చేయాలి కదా. సో ఫస్ట్ V2ని బయటికి తీయండి. సో ఈక్వేషన్ 3 నుంచి తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం. సో 3 నుంచి 1 గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 1 ఇది మనం 2 సార్లు చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ 3 నుంచి ఏం బయటికి తీయమని చెప్పాను? V2 ఇజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తుంది. సో U1 మైనస్ U2 ప్లస్ V1. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను? 1. 3 to 1 గుర్తుపెట్టుకోండి, 3 to 1. 3 నుంచి ఇప్పుడు 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1లో V2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది V2. ఓకే, అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. సో M1 U1 మైనస్ M1 V1 ఇజ్ ఈక్వల్ టు M2 ఇంటూ V2 ప్లేస్లో ఇదంతా రాసుకోవాలి. U1 మైనస్ U2 ప్లస్ V1 మైనస్ U2 ఇంకొకటి మిగిలింది కదా, అది కూడా రాసుకుంటాం. సో ఇక్కడ మైనస్ U2 ఎంత అయింది? 2U2. సో మల్టిప్లై చేయండి. M1 U1 మైనస్ M1 V1 ఇజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. M2 U1 మైనస్ 2 ఉన్నాయి కదా, 2M2 U2 ప్లస్ M2 V1. మనకు కావాల్సిందేంటి? V1. సో V1 టర్మ్స్ అన్ని ఒకవైపు, మిగతావన్నీ ఇంకొక వైపు పంపించేసేయండి. సో అలా పంపిస్తే ఇక్కడ ఒక M1 V1 ఉంది, ఇక్కడ ఒక M2 V1 ఉంది. సో దీనిని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, మిగతావి ఇటువైపు వస్తాయి. M1 U1 M2 U1 కామన్ తీయచ్చు కదా. సో U1 కామన్ తీస్తే M1 ఇది ఇటు వస్తుంది కాబట్టి మైనస్ M2. ఓకే, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతున్నాము, దీన్ని ఇటు తీసుకొస్తున్నాం. ప్లస్ 2M2 U2 ఇజ్ ఈక్వల్ టు V1 కామన్ తీస్తే M1 ప్లస్ M2. ఏమైనా అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? లేదు కదా. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ట్రాన్స్పోజింగ్ అంతే, యూలు వీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది, బట్ అంత కష్టమేమీ కాదు. సో ఇంతవరకు అర్థమైందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? V1కి ఫార్ములా కావాలి. ఈ V1 ఇక్కడ ఉంచేసి దీనిని ఇటువైపు తీసుకురండి. సో ఇక్కడ మనము చూడండి, సో గుర్తుంది కదా ఇంతవరకు. నెక్స్ట్ ఏమైంది? V1ని బయటికి తీయండి. V1 ఇజ్ ఈక్వల్ టు 2 నా పెన్ ఎటో వెళ్ళిపోతుంది. 2M2 U2 ప్లస్ U1 ఇంటూ సారీ కొంచెం ఓకే U1 ఇంటూ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2. అవునా, ఇదే కదా మనకు వచ్చింది. సో దీన్ని విడివిడిగా చేసి రాయండి. సో 2M2 U2 బై M1 ప్లస్ M2 ప్లస్ M1 మైనస్ M2 ఇంటూ U1 బై M1 ప్లస్ M2. యాక్చువల్గా మన ఫైనల్ ఆన్సర్ ఇలా ఉంటుంది. అంతే, దీనికి ఒక బాక్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ డిజైర్డ్ ఆన్సర్. ఎప్పుడు కూడా డిజైర్డ్ ఆన్సర్ని హైలైట్ చేయడం మర్చిపోకండి, కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? V2 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ V2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఈక్వేషన్ 3 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈక్వేషన్ 3లో నుంచి V1ని బయటికి తీయాలి. ఇందాక ఏం బయటికి తీసాము? V2ని. అలాగే సేమ్ ఈక్వేషన్ 3 నుంచి V1ని బయటికి తీయండి. V1ని బయటికి తీసి మళ్ళీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 1. చెప్పాను కదా 3 to 1 వెళ్ళాలి అని. సో మళ్ళీ 1లో సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు చేసిన డెరివేషన్ అంతా మళ్ళీ చేయండి. లేదు నాకు అంత ఓపిక లేదు, నేను చెయ్యలేను అన్నవాళ్ళు డైరెక్ట్గా అయినా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటి అంటే మీరు సిమిలర్లీ అని పెట్టి రాసేయచ్చు. సిమిలర్లీ V2 ఇజ్ ఈక్వల్ టు, డెరివేషన్ చేసే వాళ్ళకైతే గుర్తుపెట్టుకోకర్లేదు, ఆన్సర్ అలా వచ్చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ టెక్నిక్ కూడా చెప్తాను చూడండి. V1కి ఫార్ములా వచ్చేసింది, ఇప్పుడు V2 కదా ఫార్ములా రాస్తున్నాం మనము.
నా ఈజ్ ఈక్వల్ టు కలిసిపోయి మీకు ఏమన్నా కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. ఇది ఈజ్ ఈక్వల్ టు V2కి ఫార్ములా ఎలాగా చూడండి. ఫస్ట్ V1 ఉన్నప్పుడు U2కి ఏముందమ్మా M2U2 ఉంది. అలాగే V2 ఉన్నప్పుడు ఏమొస్తుంది M1U1 బై M1 ప్లస్ M2 అలాగే ఉంటుంది. ప్లస్ V1 ఉన్నప్పుడు M1 మైనస్ M2 ఇంటూ U1 ఉంది కదా. ఇప్పుడు V2 ఉన్నప్పుడు ఏం రాయాలి M2 మైనస్ M1 ఇంటూ U2. ఇక్కడ U1 చూడండి V1 ఉన్నప్పుడు 2M2U2 ఉంది, అంటే V2 ఉన్నప్పుడు ఏం రావాలి 2M1U1. అలాగే V1 ఉన్నప్పుడు M1 మైనస్ M2 ఇంటూ U1 ఉంది. సో V2 ఉన్నప్పుడు M2 మైనస్ M1 ఇంటూ U2 బై M1 ప్లస్ M2 అలాగే ఉంటుంది. ఏమైనా అర్థమైందా? ఈజీగా అనిపిస్తుందా? ఈ రెండు హైలైట్ చేయాలి కంపల్సరీగా. ఇలా హైలైట్ చేసినందుకు మార్క్ పడుతుంది మీకు. ఓకే, కంపల్సరీగా V1 V2 డెరివేషన్ అయితే చెయ్యాలి. V2కి డెరివేషన్ చేయకపోయినా మార్క్స్ పడతాయి, చేసినా మార్క్స్ పడతాయి. సో చేయడం అనేది మీ ఓపిక. డెరివేషన్ కంటిన్యూ చేస్తారా, లేదంటే సిమిలర్లీ అని పెట్టి రాసేసినా పర్లేదు, మీకు మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా పడిపోతాయి. అయితే నేను చెప్పింది చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. స్టేట్ అండ్ ప్రూవ్ అంటే స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్కి 5 మార్క్స్ కానీ యూజువల్గా 7 మార్క్స్ కానీ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఇచ్చారా లేదా, ట్యాంక్ ప్రాబ్లం ఇచ్చారా లేదా దాన్ని బట్టి. సో స్టేట్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ it can be converted from one form to the other form. The total energy is always constant అని చెప్తుంది అనమాట. సో అది మన స్టేట్మెంట్. స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాయాల్సిందే, బికాస్ క్వశ్చన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రూఫ్ అన్నాడు కాబట్టి ప్రూఫ్తో స్టార్ట్ చేద్దాం. సో ప్రూఫ్లో ఏంటి అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా, ఖచ్చితంగా మనకి డయాగ్రామ్ అయితే ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పాయింట్ ఏని కన్సిడర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక బాడీ ఇలా డ్రాప్ చేసాం, ఇది గ్రౌండ్. దీనికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ కన్సిడర్ చేస్తాము. పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి అనేది జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్. పాయింట్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా, బాడీ ఇలా కిందకి పడుతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎప్పుడు కూడా ఇనీషియల్ వెలాసిటీ 0. పాయింట్ ఏ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 0, దీనిని UA అనుకుందాం. నెక్స్ట్ పాయింట్ బి దగ్గర టోటల్ హైట్, లెట్ us కన్సిడర్ టోటల్ హైట్ ఈస్ క్యాపిటల్ H. అయితే బి అనేది ఒక x డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది అనుకుందాం. బి దగ్గరకు వచ్చేటప్పటికి దీని వెలాసిటీ VB అనుకుందాం. అలాగే సి దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ VC. ఓకే, ఇది x అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పాలి, క్విక్గా చెప్పాలి. ఇది డిస్టెన్స్ x, అప్పుడు ఈ BC డిస్టెన్స్ ఏమవుతుంది? BC డిస్టెన్స్ ఏమవుతుంది అంటే H మైనస్ X, అంతే కదా. ఇది టోటల్ H, ఇది X, అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది H మైనస్ X. ఈ డయాగ్రామ్ ఫస్ట్ గీయడం రావాల్సిందే, కంపల్సరీగా డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. డయాగ్రామ్లో ఆరో మార్క్స్ పెట్టాను చూడండి, ఆరో మార్క్స్ మర్చిపోవద్దు, ఆరో మార్క్స్ పెట్టాలి. ఈ డయాగ్రామ్కి 1 మార్క్ అవార్డెడ్. ఓకే, ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. మన డెరివేషన్ ఏం ప్రూవ్ చేయాలి? అట్ పాయింట్ ఏ, అట్ పాయింట్ బి, అట్ పాయింట్ సి టోటల్ ఎనర్జీస్ కాన్స్టెంట్. ఇది మనం ప్రూవ్ చేసేది. సో లెట్ us స్టార్ట్ విత్ అట్ పాయింట్ ఏ. అట్ పాయింట్ ఏ, పాయింట్ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. హైట్ ఎంత ఉంది? ఏ దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ హైట్ తీసుకోవాలి. సో మాస్ m అనుకుందాము, mg క్యాపిటల్ H. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఫార్ములా ½ m వెలాసిటీ అట్ పాయింట్ ఏ. వెలాసిటీ అట్ పాయింట్ ఏ ఏంటి? 0. సో కైనెటిక్ ఎనర్జీ 0. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఈజ్ 0. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. సో టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఎంత వచ్చిందమ్మా మనకి? mgh. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అవసరమైతే చక్కగా దానిని ఒక బాక్స్లో పెట్టండి, ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పాయింట్ బి దగ్గర కదా ప్రూవ్ చేయాలి. అట్ పాయింట్ బి
బి దగ్గరకు వద్దాం. బి దగ్గర కూడా సేమ్ ఫార్ములానే కదా. టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. అయితే బి దగ్గరకు వచ్చేటప్పటికి హైట్ ఎంత? బి దగ్గరకు వచ్చేటప్పటికి హైట్ కనిపిస్తోంది ఇక్కడ, h మైనస్ ఎక్స్. సో mg ఇంటూ h మైనస్ ఎక్స్ రాస్తాను. సరే, కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఫార్ములా ఏంటి? హాఫ్ m v అట్ బి, వెలాసిటీ అట్ బి. అయితే బి అనేది అన్నోన్ క్వాంటిటీ, మనకి తెలియదు. సో దానిని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫార్ములా వాడతాము అంటే బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. అయితే ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏం తీసుకోవాలి? ఎక్స్. బి దగ్గరికి రావడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. యూ వాల్యూ ఎంత? 0. సో బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? 2ax వచ్చింది. అయితే ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఏ ప్లేస్లో ఏం రాయాలి? జీ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి కదా. కైనెటిక్ ఎనర్జీ అట్ బి ఇజ్ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ బి స్క్వేర్ ప్లేస్లో 2gx రాయండి. 2 నే 2 మార్ దియా, ఎంత మిగిలింది? mgx మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? మీకు అర్థమవుతోందా? చేస్తున్నారా? ఏం చేయాలి? కేబీని పీబీని కలిపేయండి. టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి mg ఇంటూ h మైనస్ ఎక్స్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి mgx. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మల్టిప్లై చేస్తే మైనస్ mgx ప్లస్ mgx క్యాన్సిల్. టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఎంత వచ్చింది? mgh. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ ఏం చేస్తాము? చక్కగా దానికి ఒక బాక్స్ పెట్టేద్దాం, నేను ఇది ప్రూవ్ చేశాను అని. ఇంకా ఏం మిగిలింది? టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి. పాయింట్ సి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, సో పాయింట్ సి దగ్గర ఎనర్జీ కావాలి. రాసేయండి, మీకు ఈ పాటికి వచ్చేసి ఉంటుంది కదా. వచ్చేసిందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు చూడకుండా రాయడం వచ్చేసిందా లేదా? ఇలా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒక్కసారి కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు రాకపోతే నన్ను అడగండి. చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది కానీ చాలా ఈజీ అనమాట. అట్ పాయింట్ ఏ టోటల్ ఎనర్జీ కావాలి, పాయింట్ బి పాయింట్ సి టోటల్ ఎనర్జీ కావాలి. టోటల్ ఎనర్జీ కావాలి అంటే మనం ఏం రాస్తాము? టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ సి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ సి. సి అనే పాయింట్ని ఎక్కడ కన్సిడర్ చేసాము? జస్ట్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్. ఇంకా నెక్స్ట్ సెకండ్లో గ్రౌండ్ని టచ్ చేసేస్తుంది. అంటే సి దగ్గర హైట్ ఎంత వస్తుంది? 0 కదా. గ్రౌండ్ని టచ్ చేసేస్తోంది అంటే సి దగ్గర హైట్ 0. సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ సి 0. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ సి హాఫ్ m v c స్క్వేర్, వెలాసిటీ అట్ సి. అయితే ఈ ఫైనల్ వెలాసిటీ కూడా అన్నోన్ క్వాంటిటీ. vc అనేది మనకి తెలియదు. తెలియనప్పుడు మళ్ళీ ఇదే ఫార్ములా వాడతాము. vc స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2g. ఓకే, ఎక్కడ స్టార్ట్ అయింది బాడీ? ఏ దగ్గర. ఎక్కడికి రీచ్ అయింది? సి దగ్గరికి. ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? క్యాపిటల్ హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. మీకు అర్థమవుతోందా? vc స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు u0 కదా. చూడండి u0. సో vc స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2gh. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీ అట్ సి ఇజ్ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ vc స్క్వేర్ ప్లేస్లో 2g క్యాపిటల్ హెచ్. 2 ने 2 को मार दिया. kc इज इक्वल टू mgh. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అట్ సి ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? mgh క్యాపిటల్ హెచ్. ఇది తీసుకోవట్లేదు, ప్లేస్ సరిపోక. ఓకే, కొంచెం ఇరికించి రాస్తాను, ఏమనుకోకండి. బికాజ్ మనకి ప్లేస్ సరిపోవట్లేదు. పెన్. ఓకే, ఇక్కడి నుంచి టోటల్ ఎనర్జీ అట్ సి ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? mg క్యాపిటల్ హెచ్. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 3.
చక్కగా దీనికి కూడా ఒక మంచి బాక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసామో చూడండి. హెన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3, what is the conclusion you got? Total energy is constant. Hence the law of conservation of energy is proved. వచ్చేసిందా రాలేదా? ఈ ఆన్సర్ జస్ట్ వీడియోని పాజ్ చేసి త్వరగా మళ్ళీ ఒకసారి మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి. రాకపోతే నన్ను అడగండి, చాలా ఈజీ. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్లిప్. ఇటువైపు రావా అమ్మా? ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ లెసన్, ఆసిలేషన్స్. ఆసిలేషన్స్లోకి వచ్చేటప్పటికి డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ చూసారా? డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, show that the motion of projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic. So ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ రాయాల్సిందే. డెఫినేషన్కి మార్క్ ఉంది, డెఫినేషన్కి 1 మార్క్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? A body performing a simple harmonic motion always passes through its mean position at regular time intervals మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్లో వెళ్తూ దాని మీన్ పొజిషన్ని రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్లో గనక క్రాస్ చేస్తూ వెళ్తే దెన్ ద బాడీ ఈజ్ సెట్ టు బీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అండ్ ఆల్సో ఇట్స్ యాక్సెలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ 2 పదాలు రాయండి, అదే డెఫినేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు -y². ఈ ఫార్ములా ఒకటి రాయండి. డెఫినేషన్ అయిపోయిన తర్వాత ఫార్ములా కూడా రాయండి. ఓకే, ఇప్పుడు మనం డెరివేషన్కి వెళ్ళిపోదాం. ఇందులో డెరివేషన్ అనేం ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు, బట్ పెట్టినా పర్లేదు. బికాస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం చెప్తోంది? ఒక సర్క్యులర్ మోషన్ ఆర్ సర్క్యులర్ పాత్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన సర్కిల్ గీస్తాను, దయచేసి దాన్ని సర్కిల్గానే కన్సిడర్ చేయండి, ఎందుకంటే నాకు సర్కిల్ గీయడం చాలా పెద్ద ప్రాబ్లం. ఐ హోప్ ఇది ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, దీనిని రిఫరెన్స్ సర్కిల్ అంటారనమాట. సో వీ విల్ కన్సిడర్ అ రిఫరెన్స్ సర్కిల్. దీనికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కూడా కన్సిడర్ చేద్దాం. ఇది ఎక్స్, ఇది వై, ఎక్స్ డాష్, y dash. ఓకే, అప్పుడు ఇదేమైంది? ఆరిజిన్ అయింది. కన్సిడర్ అ పార్టికల్ ఆఫ్ మాస్ m స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ఆఫ్టర్ సమ్ టైమ్ వి అబ్జర్వ్డ్ దట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ టు పాయింట్ బి. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి రీచ్ అయింది అనుకుందాం. సో ఇలా తిరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సర్క్యులర్ మోషన్లో ఉంది. సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ని ఏమంటారు అంటే యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఇక్కడ మనం యూజువల్గా యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ని తీటా లేదా ఒమేగా టీతో సింబలైజ్ చేస్తాం. ఎందుకు తీటాని ఒమేగా టీతో సింబలైజ్ చేయాలి? సర్క్యులర్ మోషన్ ఏమన్నా గుర్తుంటే డిస్టెన్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. గుర్తుందా లేదా? ఒకసారి గుర్తు చేయమంటే గుర్తు చేస్తాను. ఓకే, యాంగ్యులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఇక్కడ నుంచి తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. ఇలా వచ్చిందనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్పాను, అవసరం లేదు, ఇది ఇప్పుడు రాయాల్సిన అవసరం అయితే లేదు. సో కన్సిడర్ అ పార్టికల్ ఇనిషియల్లీ అట్ పాయింట్ ఏ, ఆఫ్టర్ టైమ్ టీ ఇట్ హ్యాస్ రీచ్డ్ టు పాయింట్ బి. ఇప్పుడు నేను ఓరల్గా ఏవైతే సెంటెన్స్ చెప్పానో అవి ఇక్కడ రాయండి. ఓకే, ఖచ్చితంగా రాయండి, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనిని మనం ఒక పర్పెండిక్యులర్ కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. ఇక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి టైం టీ తర్వాత. ఓకే, పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఇదేమవుతుంది మనకి? లెట్ us రిప్రజెంట్ ఓ కదా, దీని నుంచి ఇటు ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేద్దాం. లెట్ us నేమ్ దిస్ యాజ్ ఎన్, దిస్ పార్ట్ యాజ్ ఎం. వాట్ డస్ దిస్ పార్ట్ రిప్రజెంట్స్? దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ వై, డిస్ప్లేస్మెంట్ వై అనుకుందాం. సో ఓఎన్ ఇజ్ ఈక్వల్ టు వై అయినప్పుడు ఓఎన్ ఇజ్ ఈక్వల్ టు బిఎం ఇజ్ ఈక్వల్ టు వై అని రాయచ్చా లేదా? ఎస్, రాయచ్చు కదా. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, వై అనేది ఈ పార్ట్ కదా. కన్సిడర్ ట్రయాంగిల్
OBM. OBM. Is it a right angle triangle? Yes, it is a right angle triangle. So దీని నుంచి sin theta is equal to ఏమని రాస్తాము? Sin theta is equal to opposite side by hypotenuse. Opposite side length ఎంత? Opposite side రాద్దాం. BM by hypotenuse ఎంత? OB. BM వాల్యూ ఎంత? Y by OB అనేది రేడియస్ కదా, లెట్ us కన్సిడర్ రేడియస్ R అనుకుందాం. ఓకే, రేడియస్ R. ఇదేంటిది? sin theta is equal to. ఓకే, సో y is equal to ఏమొచ్చింది మనకి? R sin theta. ఇక్కడ రేడియస్ అనేది మ్యాక్సిమం. ఇప్పుడు పార్టికల్ ఇలా తిరుగుతోంది కదా, ఇలా తిరిగేటప్పుడు ఈ సర్కంఫరెన్స్ దాటి ఇంకా పైకి వెళ్తుందా? వెళ్ళదు కదా సర్క్యులర్ మోషన్లో. అంటే ఆర్ అనేది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ కాబట్టి, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ కాబట్టి ఆర్ ప్లేస్లో మనం యాంప్లిట్యూడ్ రాస్తాము. y is equal to a sin theta ప్లేస్లో ఏం రాయొచ్చు? ఒమేగా టీ. ఏ సైన్ ఒమేగా టీ. లెట్ దిస్ బి ఈక్వేషన్ 1. ఏమైనా అర్థమైందా లేదా? అర్థమైందా? కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఓకే, డయాగ్రామ్ గీయండి. మధ్యలో నేను ఒక సెంటెన్స్ చెప్పాను కదా, సెంటెన్స్ రాయండి. ఈ డెరివేషన్ ఇలా స్టార్ట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ మనము డయాగ్రమెటికల్గాను ఒకటి ప్రూవ్ చేస్తాము, అలాగే డెరివేషన్ నుంచి కూడా ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఫ్రమ్ డయాగ్రామ్ ప్రూవ్ చేద్దాం. సో ఫ్రమ్ ఫిగర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అలాగే దాని పర్పెండిక్యులర్ మూవ్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్పెండిక్యులర్ అంటే తెలుసు కదా, ఇది పర్పెండిక్యులర్. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అలాగే పర్పెండిక్యులర్ మూవ్మెంట్ చూడండి. సో ఫస్ట్ పార్టికల్ ఏ దగ్గర ఉన్నప్పుడు దాని పర్పెండిక్యులర్ ఎన్ ఎక్కడుందమ్మా? ఓ దగ్గర ఉంది. పార్టికల్ బి దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ ఇక్కడికి వచ్చింది. అంటే ఈ పార్టికల్ ఇలా వెళ్తోంది, దాని పర్పెండిక్యులర్ ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడ మీట్ అయింది, అవునా? నెక్స్ట్ పార్టికల్ ఇలా వెళ్తోంది, పార్టికల్ ఇక్కడికి వచ్చినప్పుడు పర్పెండిక్యులర్ ఇది కదా నేను డ్రా చేసేది. ఇక్కడ పార్టికల్ ఉంటే ఇది పర్పెండిక్యులర్. పార్టికల్ ఇక్కడికి వస్తే పర్పెండిక్యులర్ మళ్ళీ ఎలా వెళ్తోంది? కిందకి వెళ్తోంది. సో ఇలా వచ్చింది పర్పెండిక్యులర్. మళ్ళీ పార్టికల్ ఇలా వెళ్తోంది, పర్పెండిక్యులర్ ఇప్పుడు ఇలా ఇక్కడ ఉంది పార్టికల్, పర్పెండిక్యులర్ ఇలా కదా డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ ఎటు వెళ్ళింది? పైకి వెళ్ళింది. సో నేను ఒకసారి పార్టికల్ మూవ్మెంట్ అలాగే పర్పెండిక్యులర్ మూవ్మెంట్ ఒక టేబుల్లో గీసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ ఏం రాద్దాము అంటే పార్టికల్ మూవ్మెంట్, అలాగే ఇక్కడ నార్మల్ లేదా పర్పెండిక్యులర్ మూవ్మెంట్. పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది? ఏ టు వై వెళ్ళింది అనుకుందాం. పార్టికల్ ఏ టు వై, పార్టికల్ ఏ టు వై వెళ్ళింది అనుకుంటే ఏ అనుకోవచ్చు లేదా ఎక్స్ అని అనుకుందాం. పార్టికల్ ఎక్స్ టు వై, ఎక్స్ టు వై వెళ్ళినప్పుడు నార్మల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఓ టు వై వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ పార్టికల్ వై టు ఎక్స్ డాష్ వెళ్ళింది, వై టు ఎక్స్ డాష్. పార్టికల్ వై టు ఎక్స్ డాష్ వచ్చినప్పుడు దాని పర్పెండిక్యులర్ వై టు ఓ వచ్చింది, వై టు ఓ. నెక్స్ట్ పార్టికల్ ఎక్స్ డాష్ టు వై డాష్ వచ్చింది, ఎక్స్ డాష్ టు వై డాష్. పార్టికల్ ఎక్స్ డాష్ టు వై డాష్ వచ్చినప్పుడు దాని పర్పెండిక్యులర్ ఎలా మూవ్ అవుతోంది? కిందకి మూవ్ అవుతోంది, ఓ టు వై డాష్. ఓకే, నెక్స్ట్ పార్టికల్ వై డాష్ టు ఎక్స్ వచ్చింది, మళ్ళీ వై డాష్ టు ఎక్స్. పార్టికల్ వై డాష్ టు ఎక్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు పర్పెండిక్యులర్ పైకి వెళ్తుంది, వై డాష్ టు ఓ. మొత్తానికి పర్పెండిక్యులర్ జర్నీ కనుక మీరు ఒకసారి చూస్తే ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఓ టు వై, వై టు ఓ, ఓ టు వై డాష్ టు ఓ, ఓ టు వై, వై టు ఓ, ఓ టు వై డాష్ టు ఓ. అంటే పార్టికల్ ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో మూవ్ అవుతోంది. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫ్రమ్ ఫిగర్. రిఫరెన్స్ సర్కిల్ నుంచి క్వశ్చన్లో అడిగిందే చూడండి, ప్రొజెక్షన్ ఆఫ్ అ పార్టికల్. ఒక పార్టికల్ని సర్కిల్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని మోషన్ ఈ సింపుల్ హార్మోనిక్. సో మీరు ఇక్కడ సెంటెన్స్ ఏం రాస్తారు? ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకోండి సెంటెన్స్ ఈ టేబుల్ చేసిన తర్వాత. సో ఫ్రమ్ ఫిగర్ it is observed that when the particle is projected on the reference circle, its motion is proved to be simple harmonic motion. ఇది రాస్తారా? ఇప్పుడు మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దాం. సో టు ప్రూవ్ మ్యాథమెటికల్లీ, టు ప్రూవ్
మ్యాథమెటికల్లీ. యాక్చువల్గా మీరు ఇంతవరకు రాసిన చాలు మార్క్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు అడిగింది రిఫరెన్స్ సర్కిల్ దగ్గర నుంచి అడిగారు. సో ఈ పార్ట్ రాసి, ఈ టేబుల్ రాసి, నేను ఇందాక చెప్పిన సెంటెన్స్ రాసేస్తే మార్క్స్ పడిపోతాయి. కానీ సేఫ్ సైడ్ ఇంకొంచెం మనం ప్రూవ్ చేద్దాం. అదేంటి అంటే ఇక్కడ వచ్చింది కదా y = a sin ωt. మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి అంటే ఇది రావాలి. సో దీన్ని రప్పించడానికి y = a sin ωt కన్సిడర్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ dy/dt a అలాగే ఉంటుంది. sin ωt డిఫరెన్షియేషన్ cos ωt, మళ్ళీ ωtని కూడా డిఫరెన్షియేట్ చేస్తాము. సో a ω cos ωt. అయితే dy/dt అంటే నథింగ్ బట్ వెలాసిటీ, అంతే కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో ఇక్కడ v = a ω cos ωt వచ్చింది. కానీ మనకేం కావాలి? యాక్సలరేషన్. సో మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. a కావాలి అంటే dv/dt, అవునా? అంటే దీనిని మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో a = a ω cos ωtలో a ω అలాగే ఉంటుంది. cos ωt డిఫరెన్షియేషన్ మైనస్ sin ωt, మళ్ళీ ఒమేగాని డిఫరెన్షియేట్ చేస్తే ω². అయితే ఒకసారి చూడండి, y = a sin ωt. a sin ωt ఉంది కదా. సో a = మైనస్ ω² అలాగే ఉంటుంది. a sin ωt ప్లేస్లో y రాయండి, మైనస్. ఇక్కడ సిన్స్ ఒమేగా ఈజ్ కాన్స్టెంట్, అంతే కదా. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఒమేగా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఒమేగా కాన్స్టెంట్ అయితే a ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y². సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ మ్యాథమెటికల్లీ ఆల్సో దట్ ద బాడీ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏదైనా బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది మనకి ప్రూవ్ అవ్వాలి. మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసాము, డయాగ్రమెటికల్గా కూడా పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అనేది ప్రూవ్ చేసాము. ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఈ సింపుల్ హార్మోనిక్. ఫస్ట్ ఏంటి? డెరివేషన్. సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి అండ్ హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. అక్కడి నుంచి దాని టైం పీరియడ్కి డెరివేషన్ చేయాలి. అండ్ ఇంకొకటి చూడండి, వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులమ్. చాలామంది దీని గురించి మర్చిపోతారు. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులమ్? 2 మార్క్స్ దీనికి. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులమ్ అని చెప్పడానికి. ఒక్కొక్కసారి 1 మార్క్ ఇస్తారు ట్యాగ్ ప్రాబ్లం ఉంటే. ట్యాగ్ ప్రాబ్లం లేకపోతే వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులమ్ అనే పార్ట్కి 2 మార్క్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ సింపుల్ పెండ్యులమ్ అన్నారు కదా. సో సింపుల్ పెండ్యులమ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది నార్మల్ మీన్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు సింపుల్ పెండ్యులమ్. సో దీనిని మనము ఒక తీటా యాంగిల్ పక్కకి తీసుకెళ్దాం. తీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే mg యాక్ట్స్ డౌన్వర్డ్స్ అండ్ టెన్షన్ T యాక్ట్స్ అప్వర్డ్స్. లెట్ us consider L is length of the simple pendulum. ఈ పోర్షన్ L అయితే ఈ పోర్షన్ కూడా L అవుతుంది కదా. సింపుల్ పెండ్యులమ్ని పక్కకి తీసుకెళ్ళినంత మాత్రాన లెంత్ ఏం మారిపోదు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము. సో ఇటువైపు వచ్చేది ఏంటి అంటే mg cos θ, బికాజ్ ఇక్కడ కూడా మనకి తీటా వస్తుంది కాబట్టి. ఇటువైపు వచ్చేది ఏంటమ్మా? mg sin θ. సో డెరివేషన్ని కంటిన్యూ చేస్తే t = mg cos θ అట్ ఈక్విలిబ్రియం. మరి mg sin θ ఎవరికి ఈక్వల్ అంటే ఇప్పుడు ఇలా పక్కకి తీసుకెళ్ళిన తర్వాత పెండ్యులం ఇక్కడే ఉండిపోతుందా? ఉండదు కదా, కిందకి పడిపోతుంది. అంటే దేర్ షుడ్ బి సమ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ టు పుల్ ఇట్ డౌన్వర్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే F = mg sin θ. F ఏంటమ్మా? ద ఫోర్స్ విచ్ పుల్స్ ద పెండ్యులం టువర్డ్స్ ఇట్స్ మీన్ పొజిషన్. అయితే F ప్లేస్లో మనం ఎప్పుడు కూడా MA రాసుకోవచ్చు. MA = mg sin θ. M ने M को मार दिया. ఓకే, మరి ఇప్పుడు సైన్ థీటాని ఏం చేయాలి? మనం ప్రూవ్ చేయాల్సిందేంటి? ఇక్కడ క్వశ్చన్ చూడండి. షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులం ఈజ్ సింపుల్ హార్మోనిక్. మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులం సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి అంటే బేసికల్గా మనం ఏం ప్రూవ్ చేయాలి? A ఈజ్ ప్రపోర్షనల్ టు -y².
గుర్తుందా లేదా? ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను కదా, ఏదైనా బాడీ సింపుల్ హార్మోనిక్లో ఉంది అని ప్రూవ్ చెయ్యాలి అంటే అది మనం ప్రూవ్ చేయాలి. ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు -y². సో దాన్ని తెప్పించడం కోసం మనం ఏం కన్సిడర్ చేస్తామంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ y అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫ్రమ్ ఫిగర్ సైన్ తీటా రాయండి. సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత అనుకున్నాము? y. ఆపోజిట్ సైడ్ ఏమనుకున్నాము? y. హైపోటెన్యూస్ ఏంటి? l. సో y బై l రాద్దాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a ఇజ్ ఈక్వల్ టు g ఇంటూ మనకున్నది ఏంటి? g సైన్ తీటా. సైన్ తీటా ప్లేస్లో ఏం రాస్తాము? y బై l. a ఇజ్ ఈక్వల్ టు, ఓకే, బట్ we know that ఇదేదో అనుకున్నారు, నాకు అన్ని కలిసిపోతున్నాయి, ఇంకా అలవాటు అవ్వాలి కొంచెం. we know that in simple harmonic motion, ఆల్రెడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం డిరైవ్ చేసిందంటే a ఇజ్ ఈక్వల్ టు -ω²y. ఓకే, మనం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుందాం, బికాస్ టైం పీరియడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో మనకి డైరెక్షన్ అవసరం లేదు. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ω²y ఇజ్ ఈక్వల్ టు g ఇంటూ y బై l. ఆహా, వైనే వైకో మార్ దియా. మరి టైం పీరియడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అగైన్ వి నో దట్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2π/t. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2π/t. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2π/t హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు g బై l. రీఅరేంజ్ చేసేసి మొత్తం మ్యాజిక్ చేసేసి t ఈక్వల్స్ టు 2π√l/g అయిపోయింది. అదే కదా ప్రూవ్ చేయమనేది, ప్రూవ్ చేసేసాం. సో ఇది రాసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోవద్దు అని చెప్పాను, గుర్తుందా? ఏంటది? సెకండ్స్ పెండ్యులం. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం? రాయాల్సిందే. సెకండ్స్ పెండ్యులం మర్చిపోయారా? మార్క్ పోయిందే. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం? ఫస్ట్ డెఫినేషన్ రాయండి. సెకండ్స్ పెండ్యులం అంటే a pendulum whose time period is equal to 2 seconds is called seconds pendulum. A pendulum whose time period is 2 seconds is called seconds pendulum. So t is equal to 2 seconds పెట్టండి. g is equal to 9.8 meter per second square రాయండి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 2 is equal to 2π into √l by 9.8 సబ్స్టిట్యూట్ చేస్తే l వాల్యూ అప్రాక్సిమేట్గా 1 మీటర్ వస్తుంది. లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్యులం ఈజ్ 1 మీటర్. ఇది సెపరేట్గా ట్యాగ్ ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాను నేను, బట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ అ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. షో దట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ కూడా మనము టోటల్ పాత్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ మనం ఒకసారి డయాగ్రామ్ గీసుకుంటే ఎప్పుడు కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే సింపుల్ పెండ్యులంని గుర్తు తెచ్చుకోండి. ఇలా వస్తుంది కదా, సో దీనిని మీన్ పొజిషన్ అంటారు, దీనిని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటారు. సో మీన్ పొజిషన్ దగ్గర, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలి, అంతే, అంతవరకే అన్నమాట. సో స్టార్టింగ్ విత్ కైనెటిక్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఆర్ పార్టికల్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది, దాని కైనెటిక్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాము? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12mv². కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు 12mv². సో v అంటే ఏం రాసుకున్నాము? వి నో దట్. ఓకే, ఫస్ట్ నుంచి రాద్దాం. వి నో దట్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? v ఇజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ. ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ. లేదు, ఇంకొక ఫార్ములా ఏమిటి అంటే ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ కదా, కాజ్ ఒమేగా టీని √1 మైనస్ y² బై a² రాస్తాము. సో ఒమేగా ఇంటూ √1
ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఎలా వచ్చింది అంటే కాజ్ ఒమేగా టీని √1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీగా రాస్తాం. తెలియకపోయినా జస్ట్ గుర్తుపెట్టేసుకోండి, పర్లేదు. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ థీటా. ఒమేగా టీ కూడా రాయొచ్చు. ఓకే, సో ½ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఒమేగా టీ. ఇది మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా రాసిన తర్వాత కండిషన్స్ చూడాలి కదా. కండిషన్స్ ఏంటి అంటే ఒకటి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర, రెండోది మీన్ పొజిషన్ దగ్గర. అట్ మీన్ పొజిషన్, అట్ మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ అనగానే వెంటనే మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. మీన్ పొజిషన్ అనగానే y ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఉండదు, డిస్ప్లేస్మెంట్ 0. y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా వస్తుంది మీకు. v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా. లేదా మనకి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే అట్ మీన్ పొజిషన్ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వెలాసిటీ 0 ఉంటుంది. సో మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే ఇది 1 అవుతుంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా మనము. సబ్స్టిట్యూట్ చేస్తే సారీ కైనెటిక్ ఎనర్జీ కదా కావాల్సింది. కైనెటిక్ ఎనర్జీ ఏమైంది అప్పుడు ½ mv స్క్వేర్ కదా ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకే, ఇలా అయినా డిరైవ్ చేయొచ్చు. లేదు అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే అట్ మీన్ పొజిషన్ వెలాసిటీ మ్యాక్సిమం. వెలాసిటీ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది? కాజ్ ఒమేగా టీ 1 అవ్వాలి. సో కైనెటిక్ ఎనర్జీ అట్ మీన్ పొజిషన్ మళ్ళీ ఏమొచ్చింది మనకి ½ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఇలా ప్రూవ్ చేసినా ఇలా ప్రూవ్ చేసినా వచ్చిన ఆన్సర్ సేమ్. ఓకే, సో ఇది ఒక బాక్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏం చూసాము? అట్ మీన్ పొజిషన్. సెకండ్ కండిషన్ ఏం చూస్తాము? అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఓకే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే మైండ్లోకి రావాల్సింది v ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే ఇవి రెండు మైండ్లోకి రావాలి. y ఈజ్ ఈక్వల్ టు ఏ, v ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది, v 0 అయిపోయింది అంటే కైనెటిక్ ఎనర్జీ 0. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఏమైపోయిందమ్మా? 0. ఇంకేం చెయ్యక్కర్లా. ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆబ్వియస్, వెలాసిటీ 0 అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దీనికి ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది. సో గ్రాఫ్ గీయడం వెరీ మచ్ ఇంపార్టెంట్, కంపల్సరీగా గ్రాఫ్ గీయాల్సిందే. సో గ్రాఫ్ని ఇలా గీస్తారు. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ ఎనర్జీ కన్సిడర్ చేస్తాము, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కన్సిడర్ చేస్తాం. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0, మీన్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కాబట్టి ద గ్రాఫ్ కమ్స్ అవుట్ టు బి లైక్ దిస్. ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, ఇది ఆరిజిన్, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఓకే, ఇది గ్రాఫ్. ఇంతవరకు కైనెటిక్ ఎనర్జీ గురించి అర్థమైందా లేదా? నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి స్టార్ట్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కూడా వర్క్ డన్ దగ్గర నుంచి తీసుకురావాలి బికాస్ వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వర్క్ డన్ అంటే ఏంటి ఫార్ములా? mgh తీసుకోండి లేదా ma తీసుకున్నా పర్లేదు మనకి. ఏకి ఫార్ములా ఏంటి మరి? ఏకి ఫార్ములా మైనస్ ఒమేగా స్క్వేర్ వై అని చెప్పుకున్నాం కదా. సో ఏకి ఫార్ములా మైనస్ సింబల్ పక్కన పెడదాం బికాజ్ ఎనర్జీకి మనకి డైరెక్షన్ అవసరం లేదు. m ఇంటూ ఒమేగా స్క్వేర్ వై. ఓకే, సో m ఒమేగా స్క్వేర్ వై అయితే ఎలాంటి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా మనకి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ కన్సిడర్ చేసినప్పుడు ఎలాంటి ఫోర్స్ కన్సిడర్ చేయాలి అంటే యావరేజ్ ఫోర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో యావరేజ్ ఫోర్స్ అనేది ఏంటి అంటే ఇనీషియల్ ఫోర్స్ ప్లస్ ఫైనల్ ఫోర్స్ బై 2.
సో ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే హాఫ్ అనేది ఒకటి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఫోర్స్ అనేది మనకి ఇట్ ఈస్ యావరేజ్ ఫోర్స్ కాబట్టి హాఫ్ తీసుకోవాలి. మనకి ఇంకొక డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది కదా పక్కన, హాఫ్ m²/y². ఈ వర్క్ డన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ వర్క్ డన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, దీనిని ఇలా వదిలేయచ్చు మీరు, లేదు అంటే y ప్లేస్లో సిన్స్ y is equal to a sin omega t గుర్తుందా, సబ్స్టిట్యూట్ చేయండి. పొటెన్షియల్ ఎనర్జీ is equal to half m²² a² sin² omega t. ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములానే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఓకే, అర్థమైందా లేదా? ఎందుకు హాఫ్ రాశాను అంటే యావరేజ్ ఫోర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీకి కండిషన్స్ కావాలి కాబట్టి అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, అట్ మీన్ పొజిషన్. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే v is equal to 0, y is equal to a గుర్తు రావాలి. అయితే ఇందులో వెలాసిటీ ఎక్కడా లేదు కాబట్టి y is equal to a సబ్స్టిట్యూట్ చేయండి. పొటెన్షియల్ ఎనర్జీ is equal to half m²² a². ఓకే, హాఫ్ m²² a². లేదు మనకి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉండాలి అంటే sin² ωt 1 అవ్వాలి, అలా అయినా రాయొచ్చు. లేదు సింపుల్గా ఇలా వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు, ఇంతవరకే రాయండి. నెక్స్ట్, అట్ మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ. మీన్ పొజిషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను, y is equal to 0. మీన్ పొజిషన్ అనగానే y is equal to 0. y is equal to 0 పెట్టండి, ఆబ్వియస్గా మనకు కనిపిస్తోంది ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, పొటెన్షియల్ ఎనర్జీ అట్ మీన్ పొజిషన్. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది, ఈ రెండు కలిపితే హాఫ్ m²² a². టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో హాఫ్ m²² a². లేదు మీరు ఇది కూడా యాడ్ చేయొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, హాఫ్ m²² a² sin² ωt. కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ m² cos² ωt. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇది వస్తుంది. ఓకే, సో టోటల్ ఎనర్జీ ప్రూవ్ చేస్తాము. మరి గ్రాఫ్ గీయాలి కదా దీనికి కూడా. గ్రాఫ్ చూడండి, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంది, మీన్ పొజిషన్ దగ్గర మినిమం ఉంది. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, దీని గ్రాఫ్ అంటే ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే, రాంగ్ ఇస్తాను, సారీ. పెన్. ఓకే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం అండ్ మీన్ పొజిషన్ దగ్గర 0 రావాలి, అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది మనకి. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ ప్లస్ ఏ, ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ పొజిషన్ -a, మీన్ పొజిషన్ దగ్గర 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం. టోటల్ ఎనర్జీకి కూడా గ్రాఫ్ గీయచ్చు. టోటల్ ఎనర్జీ అంటే కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అవునా? సో రెండిటికి కలిపి గ్రాఫ్ గీస్తే పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ ఎలా ఉంది మనకి, పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ యూ షేప్. కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్ ఎలా ఉంది, రివర్స్లో ఉంది, అవునా? ఇక్కడ మ్యాక్సిమం రావాలి. సో మొత్తానికి ఇది పోయిందా చూడండి, -a + a. ఈ గీతలు గీయక్కర్లేదు, ఇలా గీయండి. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ ఎనర్జీ. ఇది ఆరిజిన్. సో ఇదేంటిది, కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. ఇదేంటిది, పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్. ఏమైనా అర్థమైందా? కొంచెం కష్టంగా ఉందా? కాదు, లెందీగా ఉంది, అవునా? అందుకే యూజువల్గా ఈ క్వశ్చన్ని చూసి భయపడుతూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎలా స్టార్ట్ చేసాము, ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ½ mv². ఫార్ములా రాయండి. కైనెటిక్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, కైనెటిక్ ఎనర్జీ అట్ మీన్ పొజిషన్ రాయండి. అయిపోయిందా? గ్రాఫ్ గీయండి, పక్కన పెట్టండి. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా రాయండి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, పొటెన్షియల్ ఎనర్జీ అట్ మీన్ పొజిషన్. అయిపోయిందా? గ్రాఫ్ గీయండి. నెక్స్ట్, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఎక్స్ప్రెషన్ రాయండి, గ్రాఫ్ గీయండి. అయిపోయింది, సింపుల్, కహానీ ఖతం. ఓకే,
మూవింగ్ ఆన్ టు థర్మోడైనమిక్స్. ఇందులో 2 ఎస్సేసే ఉన్నాయి. నన్ను సలహా అడిగితే మాత్రం వర్క్ పవర్ ఎనర్జీ వదిలిపెట్టకుండా చదవండి, థర్మోడైనమిక్స్ వదిలిపెట్టకుండా చదవండి. ఎవరైనా ఆప్షన్లో వదులుకోవాలి అంటే మాత్రం ఆసిలేషన్స్ పక్కన పెట్టుకోండి, బికాస్ దాంట్లో 3 ఎస్సేస్ ఉన్నాయి. అయితే థర్మోడైనమిక్స్లో కానీ వర్క్ పవర్ ఎనర్జీలో కానీ మొత్తం అన్ని ఎస్సేస్ థరోగా చదివేస్తే ఓకే. ట్యాగ్ ప్రాబ్లమ్స్ యూజువల్గా తక్కువగా వస్తాయి, సో యు ఆర్ ఆన్ సేఫ్ సైడ్. కానీ ట్యాగ్ ప్రాబ్లం ఏదైనా అన్నోన్ ప్రాబ్లం ఇచ్చాడా అనవసరంగా 2 మార్క్స్ పోతాయి. సో నా సలహా ఏంటంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి, వదిలిపెట్టద్దు. మొత్తం 3 చాప్టర్స్ ఫినిష్ చేయండి. ఓకే, థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నోట్. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అంటే ఫస్ట్ రివర్సిబుల్ ప్రాసెస్ డెఫినేషన్, నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ డెఫినేషన్. అయితే రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ కూడా రాయండి, అలాగే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి దానికి కూడా ఎగ్జాంపుల్స్ రాయండి. ఇక్కడ ఉన్నవన్నీ నోట్ చేసుకోండి, వీటన్నిటికీ మార్క్ ఉంటుంది. ఆ తర్వాత కార్నాట్ ఇంజన్ అంటే ఏంటి దాని డెరివేషన్ చెప్పమన్నారు. సో కార్నాట్ ఇంజన్ డెరివేషన్ రాయండి. కార్నాట్ ఇంజన్ డెరివేషన్ రాసిన తర్వాత మనం ప్రూఫ్ స్టార్ట్ చేయాలి అంటే డయాగ్రామ్ డ్రా చేయాలి. సో కార్నాట్ ఇంజన్లో మనం కన్సిడర్ చేసేది ఏంటి అంటే ఒక రివర్సిబుల్ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తాం. ఇలా రాసిన వెంటనే పివి రాయండి. యూజువల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ నోటేషన్ మర్చిపోతారు, వెరీ డేంజరస్. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేయండి. నేను ఎలా డ్రా చేస్తున్నానో చూసి యాజ్ ఇట్ ఈజ్ అలా రావాల్సిందే. ఓకే, పాయింట్ ఏ బి సి డి రాసిన తర్వాత ఆరో మార్క్ మర్చిపోవద్దు. ఆరో మార్క్ పెట్టకపోతే ఫుల్ 1 మార్క్ పోతుంది, డయాగ్రామ్కి 1 మార్క్. ఓకే, నెక్స్ట్ నోటేషన్స్ రాయాలి. ఏ దగ్గర P1 V1 T1, బి దగ్గర P2 V2 T1, సి దగ్గర P3 V3 T2, ఇక్కడికి వచ్చేటప్పటికి P4 V4 T2, T1 T1 T2 T2. ఓకే, ఎందుకంటే ఏ టు బి అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, బి టు సి అనేది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, తర్వాత సి టు డి అనేది ఐసోథర్మల్ కంప్రెషన్, డి టు ఏ అనేది అడియాబాటిక్ కంప్రెషన్. సో 2 ఐసోథర్మల్ 2 అడియాబాటిక్లు వస్తాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. వీటికి ఫార్ములాలు రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రాసెస్ 1 లేదా పాత్ 1 ఎలా రాసుకున్నా పర్లేదు. పాత్ 1 ఏంటమ్మా, పేరు రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ W1 అనుకుందాం. ఫార్ములా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్కి ఎన్ఆర్టీ లాగ్ V2/V1. సో ఎన్ఆర్ టీ ఎంత T1, ఎన్ఆర్ T1 ఇంటూ లాగ్ బేస్ ఈ రాసుకోవచ్చు, బేస్ 10 రాసుకోవచ్చు, లాగ్ V2/V1. ఓకే, ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, పాత్ 2. పాత్ 2 ఏంటమ్మా, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ W2 అనుకుందాము. అడియాబాటిక్ ఫార్ములా NR/γ-1 ఇంటూ T1 - T2. సో NR/γ-1 ఇంటూ T1 - T2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. థర్డ్ పాత్ ఏమనుకున్నాము, పాత్ 3. పాత్ 3 ఏంటమ్మా, ఐసోథర్మల్ కంప్రెషన్. దీనిని ఇలాగే రాయండి, ఏమాత్రం చేంజెస్ చెయ్యొద్దు. చాలా ఇంపార్టెంట్, హెడ్డింగ్ పెట్టాలి, ఫార్ములా రాయాలి, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో W3 అనుకుందాం. W3 ఇజ్ ఈక్వల్ టు ఐసోథర్మల్ ఏం జరిగింది, V3 నుంచి V4కి వెళ్ళింది కదా. సో మైనస్ పెట్టాలి, బికాస్ ఇట్ ఈస్ కంప్రెషన్. ఎక్కువ రాస్తాను, మైనస్ పెన్ NRT2 లాగ్ బేస్ ఈ ఎక్కడి నుంచి అక్కడికి V4/V3. ఓకే, యాక్చువల్గా మైనస్ పెడితే V3/V4 అవుతుంది కదా. ఓకే, దాన్ని అలా ఉంచుతాం. నెక్స్ట్ పాత్ 4.
పాత్ 4 ఏంటి? అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్. పాత్ 4 ఏమనుకుందాము? అడియాబాటిక్ కంప్రెషన్. దీని వర్క్ డన్ ఏమనుకుందాము? W4 ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది? NR బై గామా మైనస్ 1 T2 మైనస్ T1, బట్ మైనస్ సింబల్ ఉంటుంది కాబట్టి NR బై గామా మైనస్ 1 T2 మైనస్ T1. ఓకే, T2 మైనస్ T1, బట్ మైనస్ సింబల్ ఉంటుంది దానికి. సో మైనస్ సింబల్తో పాటు రాస్తే గనక ఓకే, సో మైనస్ NR బై గామా మైనస్ 1, సో NR బై గామా మైనస్ 1 ఇంటూ T1 మైనస్ T2. ఇది W4. సో వర్క్ డన్ W1, W2, W3, W4 రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మైనస్ సింబల్ని లోపలికి పంపించి V3 బై V4 అని కూడా రాసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. సో నౌ టోటల్ వర్క్ డన్. టోటల్ వర్క్ డన్ W is equal to W1 ప్లస్ W2 రెండు ఎక్స్పాన్షన్ మైనస్ W3 మైనస్ W4. కంప్రెషన్కి మైనస్ సింబల్ పెట్టాలి, ఎక్స్పాన్షన్కి ప్లస్ సింబల్ పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే T1 మైనస్ T2, T1 మైనస్ T2, W3, W4 క్యాన్సిల్ అయిపోయి, W3, W4 క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలింది ఏంటి అంటే W1 మైనస్ W3 మాత్రమే మిగులుతాయి. ఓకే, సో W1 మైనస్ W3 మాత్రమే మిగులుతాయి. అది అలా అట్టే పెట్టుకోండి, తర్వాత సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫిషియన్సీకి రావాలి. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్ డెఫినేషన్ ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ అ కార్నాట్ ఇంజన్, ఏ ఇంజన్కైనా ఎఫిషియన్సీ అంటే ఏంటి? అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో ఇక్కడ అవుట్పుట్ వర్క్ డన్ బై ఇన్పుట్ ఎంత అంటే Q1 అనుకుందాం. సో అవుట్పుట్ పవర్ ఎంత? W, టోటల్ వర్క్ డన్ బై ఇన్పుట్ ఎనర్జీ ఎంత? Q1 అని రాసుకుందాం. అవుట్పుట్ అంటే ఏం రాసుకున్నాము? W1 మైనస్ W3 బై W1. ఓకే, సో బికాజ్ ఇన్పుట్ కదా మనకి, ఇన్పుట్ Q1, దాన్ని W1 అని రాసుకుంటాం. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను మీకు, ఎలాబరేట్ డెరివేషన్ రాయట్లేదు, బికాజ్ అంత లాంగ్ డెరివేషన్ రాయకపోయినా మనకి బోర్డులో మార్క్స్ ఇస్తారు. సో నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో మీరు ఇలా రాసినా చాలు, మార్క్స్ వచ్చేస్తాయి మీకు. సో దీన్ని ఇలా రాసిన తర్వాత W1 మైనస్ W3 బై W1ని సబ్స్టిట్యూట్ చేయాలి. W1 ఏంటి? NR T1 log V2 బై V1. W3 ఏంటి? NR T2 log V3 బై V4 రాసుకుందాం. మైనస్ని లోపలికి తీసుకెళ్ళిపోయి V3 బై V4 రాద్దాం. సో మైనస్ తీసుకెళ్ళిపోతే NR T2 log బేస్ E V3 బై V4 వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ట్విస్ట్ వస్తుంది. అదేంటి అంటే ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే PV పవర్ గామా అనే రిలేషన్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇదొక అడియాబాటిక్, ఇదొక అడియాబాటిక్. P2 V2 పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు P3 V3 పవర్ గామా. P2 V2 పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు P3 V3 పవర్ గామా. అలాగే P4 V4 పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు P1 V1 పవర్ గామా. ఓకే, సారీ నేను తప్పు రాస్తే, ఓకే, దీనికన్నా ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను, టీ తీసుకుందాం. ఓకే, దీనికన్నా ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను, టీని కన్సిడర్ చేద్దాం. బికాజ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కదా అక్కడ. చూడండి ఏం కాన్స్టెంట్గా ఉందో అది తీసుకుందాం మనం. ఇదొక అడియాబాటిక్ ప్రాసెస్, ఇదొక అడియాబాటిక్ ప్రాసెస్. సో మనము P1 V1 కాకుండా PT పవర్ గామా మైనస్ 1 దానిని కన్సిడర్ చేద్దాం. సో P2 T1 పవర్ గామా మైనస్ 1, P3 T2 పవర్ గామా మైనస్ 1. లేదా Vకి Tకి తీసుకుంటే వీలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి V తీసుకుందాం. V పవర్ గామా T పవర్ గామా మైనస్ 1. సో Vకి Tకి తీసుకుంటే మనము V2 T1 పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు V3 T2, V3 T2 పవర్ గామా మైనస్ 1. పవర్ గామాలు ఉంటాయి ఇక్కడ. అలాగే దీనికి తీసుకోండి V4 T2 V1 T1, V4 T2 పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు V1 T1 పవర్ గామా మైనస్ 1. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని ఇలా చేసి ఒకదాని బై ఇంకొకటి చేయండి. సో T1 పవర్ గామా T1 పవర్ గామా క్యాన్సిల్ అయిపోయి.
టీ టూ పవర్ గామా క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి అంటే V2/V1 is equal to V3/V4. V2/V1 is equal to V3/V4. V2/V1 is equal to V3/V4 వచ్చింది. సో V3/V4 V2/V1 క్యాన్సిల్ అయిపోయాయి. సో మనకి ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఏం రాసుకోవాలి NRT ఓకే మనకి మిగిలింది W1 మైనస్ W3. W1 ఏంటి NRT1 log V2/V1 మైనస్ NRT2 log V3/V1. యాక్చువల్గా W1 మైనస్ W3/W1 కదా. సో ఇదంతా రాయకుండా మీకు ఇంకా షార్ట్కట్లో చెప్తాను. ఇదంతా కూడా రాయొద్దు, ఇంకా షార్ట్కట్లో చెప్తాను. మనకేముంది W1 మైనస్ W3/W1. సో W1 క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ W3/W1 ఇలా రాసేయండి, ఇంకా సింపుల్గా ఉంటుంది. 1 మైనస్ W3 అంటే ఏంటి NRT2 log బేస్ ఈ V3/V4 బై NRT1 log V2/V1. మనం ఇందాక ఏం ప్రూవ్ చేసాం ప్రీవియస్ స్లైడ్లో, ఈ రెండు సేమ్. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ NR కూడా క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ T2/T1 ఈటా ఇజ్ ఈక్వల్ టు బాక్స్ పెట్టేయండి, అయిపోయింది. సో ఎక్కువ డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, పాత్ 1, పాత్ 2, పాత్ 3, పాత్ 4 రాయండి చాలు. తర్వాత ఎఫిషియన్సీకి టోటల్ వర్క్ డన్ ఫార్ములా రాయండి. నెక్స్ట్ ఎఫిషియన్సీకి వెళ్ళిపోండి, అంతే. ఇలాంటి స్టెప్స్ రాసుకుంటూ వెళ్ళండి. డయాగ్రామ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి, వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈస్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ అ రెఫ్రిజిరేటర్. ఇది కంప్లీట్ థియరీ క్వశ్చన్. సో స్టేట్ అండ్ ప్రూవ్ అన్నారు కాబట్టి స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్ రాయాలి. అందులో రెండు ఉంటాయి, ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, రెండోది క్లాజియస్ స్టేట్మెంట్. నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ రెండు రాయాల్సిందే. నెక్స్ట్ హీట్ ఇంజిన్ డెఫినేషన్ రాయండి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. నెక్స్ట్ సారీ, వెరీ సారీ. నెక్స్ట్ హీట్ ఇంజిన్ గురించి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి హీట్ ఇంజిన్ హెడ్డింగ్ పెట్టండి. హీట్ ఇంజిన్లో ఏమేమి ఉంటాయి? సోర్స్ అనేది ఒకటి ఉంటుంది, వర్కింగ్ సబ్స్టాన్స్ ఒకటి ఉంటుంది, సింక్ ఒకటి ఉంటుంది. వీటి గురించి పాయింట్స్ రాసేయండి. ఇలాగే సైడ్ హెడ్డింగ్లు పెట్టి పాయింట్స్ రాయండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సోర్స్, వర్కింగ్ సబ్స్టాన్స్, సింక్ ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. నెక్స్ట్ వర్క్ డన్ గురించి కూడా రాయండి. ఓకే, వర్క్ డన్ ఫార్ములా రాయండి. నెక్స్ట్ ఎఫిషియన్సీకి ఫార్ములా రాయండి. ఇది అర్థమవుతుందా లేదా? ఇటా ఇజ్ ఈక్వల్ టు W/Q1 ఇజ్ ఈక్వల్ టు W/Q1 అంటే Q1 మైనస్ Q2 రాసేద్దాం, Q2/Q1. సో ఇటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2/Q1 లేదా 1 మైనస్ T2/T1. ఈటా ఇజ్ ఈక్వల్ టు ఇదంతా రాసేయండి. రాసిన తర్వాత డయాగ్రామ్. ఓకే, హీట్ ఇంజన్ డయాగ్రామ్ ఎక్కడ మిస్ అయ్యాం మనము? హీట్ ఇంజన్కి డయాగ్రామ్ కూడా గీయాలి. ఓకే, సో ఇక్కడ గీస్తాను నేను. డయాగ్రామ్కి ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గీస్తాను నేను. సో హీట్ ఇంజన్ డయాగ్రామ్ ఏం లేదు, చాలా సింపుల్ అమ్మ. 3 బాక్సెస్ గీయండి. ఒకటి సర్కిల్ గీద్దాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది సోర్స్, ఇది వర్కింగ్ సబ్స్టాన్స్, ఇది సింక్. ఇవన్నీ అయిన తర్వాత ఆరో మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సోర్స్ నుంచి ఇటు ఒక ఆరో మార్క్ ఉండాలి, సింక్కి ఒక ఆరో మార్క్ ఉండాలి. సోర్స్ దగ్గర T1 రాయండి, సింక్ దగ్గర T2 రాయండి. నెక్స్ట్ ఆరో మార్క్ పెట్టి W ఇజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ రెఫ్రిజిరేటర్ కూడా సేమ్. రెఫ్రిజిరేటర్ డెఫినేషన్, అలాగే దాని కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రాయండి, ఫార్ములా రాయండి. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు Q2/W దట్ ఈస్ ఈక్వల్ టు Q2/Q1 మైనస్ Q2
దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు T2 బై T1 మైనస్ T2. ఇది దీని ఫార్ములా. అర్థం కాని వాళ్ళు నోట్ చేసుకోండి. ఈ రెఫ్రిజిరేటర్ కూడా డయాగ్రామ్ గీసి చూపిస్తున్నాను చూడండి. రెఫ్రిజిరేటర్ కూడా సేమ్, కాకపోతే ఆరో మార్క్స్ రివర్స్లో ఉంటాయి. సోర్స్, వర్కింగ్ సబ్స్టాన్స్, సింక్. కానీ ఆరో మార్క్స్ వచ్చేటప్పటికి రివర్స్లో ఉంటాయి అన్నమాట. అంతే. ఇది ఎప్పుడు T1 దగ్గరే ఉంటుంది, ఇది ఎప్పుడు T2 దగ్గరే ఉంటుంది. W ఇజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. అంతే. ఇలాగే రాయండి, బట్ ఆరో మార్క్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఈ థియరీ పార్ట్ కాబట్టి ఇదంతా మీరు నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇవాళ చాలా లాంగ్ క్లాస్ అయిపోయింది, బికాజ్ అన్ని 8 మార్క్స్ మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అయితే వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే చీట్ కోడ్. ఐపీఏ ఎగ్జామ్ని ఎలా మీరు అటెంప్ట్ చేస్తే, ఎలా రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కీప్ హ్యాంగింగ్ ఆన్ వేదాంతు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.